హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, మన మీద వెస్టర్న్ కంట్రీస్ అన్నీ పడి ఏడిచేది ఏంటి అంటే, మనం రష్యా నుంచి చీప్ ధరకి ఆయిల్ దిగుమతి చేసుకున్నాం. ఇలా ఆయిల్ దిగుమతి చేసుకోవడం వల్లే రష్యా యుద్ధం చేస్తూ ఉంది ఉక్రెయిన్ మీద అని చెప్పేసి అయితే డొనాల్డ్ ట్రంప్, వెస్టర్న్ కంట్రీస్ వీళ్ళందరూ కూడా మన మీద తీవ్ర స్థాయిలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్గా బయటపడ్డ ఒక విషయం ఏంటి అంటే, మనం ఏదైతే రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని మన చమురు సంస్థల్లో రిఫైనరీ చేసి అత్యధిక శాతం డీజిల్ని ఉక్రెయిన్కే ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లయితే రీసెంట్గా బయటపడింది అనమాట. ఉక్రెయిన్కి చెందిన ఒక కీలకమైన చమురు విశ్లేషణ సంస్థ ఉంటుంది కదా, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే, మనం ఎక్కువ డీజిల్ ఉత్పత్తి చేస్తుంది అంటే ఎగుమతి చేస్తుంది ఎవరికి అంటే ఉక్రెయిన్కి అనమాట. అంటే ఇలా మనం ఉక్రెయిన్కి డీజిల్ ఎగుమతి చేయడం వల్ల ఆ డీజిల్ని యుద్ధంలో ఉక్రెయిన్ వాడుతుంది. అంటే ఒక రకంగా రష్యాకి వ్యతిరేకంగా వాడుతుంది. అంటే వెస్టర్న్ కంట్రీస్ మన ఏమంటాయి అంటే, ఏదైతే మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు, దీనివల్ల ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం చేస్తుందని చెప్పేసి. కానీ రివర్సల్ ఏంటంటే, రష్యా నుంచి మనం ఆయిల్ కొని మనం చమురు శుద్ధి చేసి మళ్ళీ ఉక్రెయిన్కి యుద్ధంలో సహాయపడే విధంగా దాదాపు డీజిల్ని అంటే అత్యధికంగా ఉక్రెయిన్కి డీజిల్ సప్లై చేస్తున్న దేశం ఏదైనా ఉన్నదంటే భారతదేశం. దాదాపు ఉక్రెయిన్ దిగుమతి చేసుకుంటున్న డీజిల్లో 15% మన భారత్ నుంచి దిగుమతి చేసుకుంటుందంటే ఒక రకంగా మనం ఉక్రెయిన్కి యుద్ధంలో కూడా ఎలా సహకరిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే మనం రెండు వైపులుగా న్యూట్రల్గా ఉండా కానీ అమెరికా, డొనాల్డ్ ట్రంప్ వీళ్ళందరూ కూడా మనని టార్గెట్ చేసి మన మీద ఈ స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారు, టారిఫ్లు వేస్తున్నారు అని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఒక రకంగా ఏంటంటే ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజంగా మనం ఉక్రెయిన్కి ఈ స్థాయిలో డీజిల్ ఎగుమతి చేసుకుంటున్నామా, అయినా మన నుంచి ఉక్రెయిన్ దిగుమతి చేసుకుంటుందా అని డౌట్. ఎందుకంటే మనం రష్యా నుంచే కదా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. అలాంటప్పుడు రష్యా ఆయిలే డీజిలే ఇండైరెక్ట్గా ఉక్రెయిన్కి వెళ్తుంది. అలాంటప్పుడు మరి మన ఆయిల్ని దిగుమతి చేసుకోవడానికి ఉక్రెయిన్ ఒప్పుకుందా లేదా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఏదేమైనా కానీ ఇదైతే కన్ఫామ్ అనమాట. మన దేశం నుంచి దాదాపు 15% ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. అతిపెద్ద డీజిల్ సప్లయర్ మనం ఉక్రెయిన్కి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.